డిసెంబర్ 15, 2025 అంటే ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన సమయానికి 2 రోజుల క్రితం. అంతే మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల ప్రాంతం మల్కాజిగిరిలో ఉన్నటువంటి వసంతపురి కాలనీలో ఒక 7 సంవత్సరాల పాప 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి వాళ్ళ అమ్మ కింద పడేసి ఆ తర్వాత ఆ పాప చనిపోయింది. ఇప్పుడు ఆ పాపకి పోస్ట్మార్టం జరుగుతుంది. ఏంటని చెప్పేసి ఆ వివరాలు కనుక్కునే ప్రయత్నంలో కొన్ని విషయాలు అనేవి తెలిసాయి. ఓకేనా? సో ఈ వీడియో మీరు పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోకి సంబంధించి కొన్ని మీడియాలు ఎక్కువ వెళ్ళలేదు. అక్కడ ఉన్నటువంటి సమాచారం అనేది చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు అనే వివరాలు, అసలు ఐడియా లీచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ అమ్మకు అనే వివరాలు కూడా నేను క్లుప్తంగా ఈ వీడియోలో మీకు చెప్తాను. బట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్కి విపరీతంగా గొర్రెలు రిపోర్ట్స్ కొడుతున్నారు. నేను వేరే ఛానల్ ఇంటర్వ్యూ వీడియోలు కూడా యూట్యూబ్లోంచి తీసేసేంత విధంగా ఈ రిపోర్ట్లో కొడుతూనే ఉన్నారు. మన ఛానల్ ముందుకు వెళ్ళాలి అంటే అది ఖచ్చితంగా మీ ఒక్కరి చేతిలో ఉంటుంది. జస్ట్ లైక్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ మీరు కింద కామెంట్స్ చేయండి. కామెంట్స్, లైక్స్ని బట్టి ఇంప్రెసివ్ రేటు మంచి ఇంప్రెసివ్ ఉంటే ఇంకొంచెం వీడియో ముందుకు వెళ్తుంది. లేకపోతే మన ఛానల్ మరి ఏ విధంగా అవుతుందో భవిష్యత్తులో అది మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సరే ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు మీకు ఒక న్యూస్ పేపర్ కటింగ్ చదివి మీకు వినిపిస్తాను. 7 ఏళ్ల బిడ్డను భవనంపై నుంచి తోసేసిన తల్లి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి. తల్లి మానసిక స్థితి బాగలేక కుమార్తెను దేవుడి దగ్గరికి పంపుతానంటూ, ఈ బిడ్డ పోతే మరో బిడ్డ పుడుతుంది అంటూ ఆమె వాక్యలు. అంటే ఈ పాప చనిపోతే ఇంకో పాప వస్తుందని చెప్పేసి వాళ్ళకి చెప్పారంట. ఓకే, మల్కాజిగిరిలో దారుణ ఘటన జరిగింది. 7 ఏళ్ల కూతుర్ని కన్న తల్లి 3వ అంతస్తు నుంచి కిందకు జారి విడిచి చంపేసింది. మానసిక పరిస్థితి బాగోలేక ఆమె ఈ ఘటన పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు స్థానిక వివరాల ప్రకారం మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందినటువంటి రేగడల మోనాలిసా, డేవిడ్ భార్యాభర్తలు. వీరికి కుమార్తె షారోన్ మేరీ, కుమారుడు ఉన్నారు. మేరీ ఒక ప్రైవేట్ స్కూల్లో 3వ తరగతి చదువుతుంది. డేవిడ్ ప్రైవేటు ఉద్యోగి. మోనాలిసా పోచారం ఐటీ కార్డుల పరిధిలో సేవా భారతి అనే క్రిస్టియన్ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. చూశారు కదా, అదేంటిది సేవా భారతి అనే క్రిస్టియన్ సంస్థలో జాబ్ చేస్తుంది. ఓకే, భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మోనాలిసా ఆదివారం రాత్రంతా నిద్రపోలేదు, పైగా అదేదో అరిచింది. భార్య పరిస్థితిని చూసి మర్నాడు డేవిడ్ ఉద్యోగానికి వెళ్ళలేదు. పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఉండిపోయారు. ఎప్పుడు తెల్లవారుజామున నిద్రించిన మోనాలిసా మధ్యాహ్నం నిద్రలేచింది. ఆ వెంటనే ఆ కుమార్తె మేరీని ఎత్తుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగా ఎక్కడికి పోతున్నావు అని అంటూ ఆమె తల్లి భర్తను ప్రశ్నించారు. ఎక్కడికి లేదంటూ ఆమె నేరుగా ఎత్తుకొని 3 అంతస్తులు వెళ్ళి అక్కడి నుంచి చిన్నారిని కిందకు జారి విడిచింది. ఈ ఘటనలో మేరీకి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మోనాలిసాను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాగా అంతకుముందు తన కూతురు దేవుడి వద్దకు పంపుతున్నానని, ఈ కూతురు పోతే మరో కూతురు పుడుతుందని ఆమె కుటుంబ సభ్యులతో మోనాలిసా అన్నట్లు స్థానికులు చెప్తున్నారు. అంటే ఏంటంటే, ఈ పాప చనిపోతే ఇంకొక పాప వస్తుందని అన్నట్లుగా ఈమె వాళ్ళ కుటుంబ సభ్యులకు గతంలో చెప్పారు. ఈ మీడియా అంటే ఇక్కడ వచ్చినటువంటి కథనం ప్రకారం. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియో మీరు బాగా ఆలోచించండి. మీరు అప్పుడప్పుడు ఇన్స్టాలో మీరు రీల్స్ చూస్తూ ఉంటారు. నాకు యేసు ప్రభు కనిపించాడు, మా ఇంట్లో గ్యాస్ అయిపోతే గ్యాస్ వచ్చింది, నా బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేకపోతే సడన్గా నాకు ₹1,00,000 అకౌంట్లో పడ్డాయి, నేను యేసు ప్రభు నా మీద చేతులేసి మాట్లాడాడు, నేను పరలోకంకు వెళ్ళి వస్తూ ఉన్నాను, నాకు యేసు ప్రభు కనిపించాడు, నాకు చదువు లేకపోయినా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా నాకు ఉద్యోగాలు వచ్చేసాయని చెప్పేసి ఇటువంటి మీరు ఇన్స్టాలో టన్నుల కొద్ది వీడియోలు మీకు అవైలబిలిటీ ఉన్నాయి. అవన్నీ మీరు చూసి నవ్వుకుంటూ ఉన్నారు, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, కామెంట్లలో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా. కానీ వాళ్ళు ఆ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేసేది అర్థమైందా? అది పిచ్చండి, తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది ఇది. ఇప్పుడు వాళ్ళ పాప 7 సంవత్సరాల పాప మీద కూడా కనికరం లేకుండా 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి పైనుంచి తోసేసింది. మళ్ళీ నాకు దేవుడు ఇంకొక బిడ్డనిస్తానని చెప్తుందంటే ఇది ప్లానింగ్ ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఇద్దరి మధ్య గొడవ అయితే వెళ్ళి ఆమె దూకి సావాల్సింది, ఇద్దరిద్దరం పోయేది. కానీ 7 సంవత్సరాల పాపని చెప్పాల్సిన అవసరం ఏంటి? సరే, ఇప్పుడు ఈ ఘటన గురించి వాళ్ళ నాన్న ఏమంటున్నారో ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ ప్లే చేస్తాను, మీరు వినండి. తల్లి తోసేసి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు దానికి సంబంధించి? గోడ మీద కూర్చోబెట్టింది, ఆడుకుంటా కూర్చోబెట్టి యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడింది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పాపను జస్ట్ గోడ మీద మాత్రమే కూర్చోబెట్టిందంట, తర్వాత స్లిప్ అయ్యి యాక్సిడెంట్లో కింద పడిందంట. ఓకేనా? ఇది మీరు పాయింట్ బాగా అండర్లైన్ చేసుకోండి. కావాలని చేయలేదు.
అంటే మీరు చూసినంత వరకు సార్, అంటే 2 రోజుల ముందు మీకు సంబంధించి ఒక గొడవ జరిగిందని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది. గొడవలు ఏం లేవు. అసలు ఎలా జరిగింది సార్, ఏంటి దానికి సంబంధించి ఏం చెప్తాను? ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, గొడవలు ఏం లేవు. తను పాప అంటే చాలా ఇష్టం తనకి. ఇప్పుడు ఇద్దరు ఆడుకుంటూనే ఉంటారు. మొత్తం ఎంతమంది పిల్లలు సార్ మీకు? బాబు పాప. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు? కొద్దిగా రీసెంట్ 6 months అయింది. ఓకే, మ్యారేజ్ అయ్యింది సంవత్సరాలు? మ్యారేజ్ అయ్యి 15 years అయింది. ఓకే, అంటే ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, ముఖ్యంగా అంటే మీ భార్యకు సంబంధించి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉన్నారు, దానికి సంబంధించి 2 రోజుల క్రితం గొడవ జరిగింది, ఆ తర్వాత ఈ విధంగా ఘటనకి పాల్పడ్డారని చెప్పేసి దాని మీద ఏం మాట్లాడతారు మీరు? పర్లేదు చెప్పండి, మీకు తెలిసింది అసలు ఏం జరిగింది అనేది చెప్పండి. మెంటలీ డిస్టర్బ్ అంటే తను రెగ్యులర్గా మెంటల్లీ ఏం డిస్టర్బ్ లేదు. అంటే రెగ్యులర్గా మెంటల్ డిస్టర్బ్ ఏమి ఉండదు, అంటే అప్పుడప్పుడు మెంటల్ వచ్చిపోతుంటుందా? అంటే మెంటల్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క పాపను చంపుతూ ఉంటుందా? ఒక పాపను ఒక బాబును మెంటల్ వచ్చినప్పుడు ఒక్కొక్క పని చేస్తూ ఉంటుందా? ఒక్కొక్క చంపుకుంటూ పోతుందా? అప్పుడు ముందు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి కదా, ఆమె నుంచి ముందు పిల్లలు దూరంగా పెట్టాలి కదా. అసలు ఆమె కండిషన్ ఏందని చెప్పేసి మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పాప బతికుండేది కదా. అప్పుడప్పుడు మెంటల్ వచ్చి పోతుండేది అంతే. అంటే మరి ఆ పాప తోసేసినప్పుడు అప్పుడు కూడా అక్కడ ఆ మెంటల్ వచ్చి పాపను తోసేసింది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ బాబుని తోసేస్తుంది, ఇంకోసారి మెంటల్ వచ్చేప్పుడు నిన్ను కూడా చంపేస్తుంది. అప్పుడప్పుడు వచ్చిపోతుంటుంది, అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఒక ప్రాణం తీసుకుంటూ పోతుంది. ఏం మాట్లాడతావు నువ్వు పెద్ద మనిషి? ఈయన బాధ మొత్తం కూడా ఈయన వీడియోలు ఎక్కడ కూడా అరే 7 ఏళ్ల పాప చనిపోయింది అన్న బాధ నాకు ఈయన కళలో నాకు కనబడట్లేదు. నా కూతురు చచ్చిపోయింది 7 ఏళ్ల పాప అని చెప్పేసి ఈయన వాళ్ళ భార్యను కవర్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నాడు వీడు. నాకు అదే అర్థమవుతుంది. ఏమంత బ్యాడ్గా లేదు. ఏ సమయంలో చోటు చేసుకుంది సార్ ఈ ఘటన? అంటే మీరు ఉన్నప్పుడే జరిగిందా? మీరు చూడండి, నేను ఉన్నప్పుడే 1 to 2 మధ్యాహ్నం అంతే. ఆ టైంలో ఎలా ఉంది సార్? అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది మామూలుగా? మీరు మాట్లాడుకుంటున్నారా ఏంటి, అసలు ఏం జరిగింది నాకు కొంచెం అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లోపల కూర్చొని మాట్లాడుకుంటున్నాం, నేను బాబుతో ఆడుకుంటూ ఉంటాను, తను బయటకు తీసుకెళ్ళింది, గోడ మీద కూర్చోబెట్టింది, యాక్సిడెంట్గా స్లిప్ అయ్యి కింద పడ్డది. అంటే ఆడిపించుకుంటూ ఓకే. అంతే. మరి ఇప్పటివరకు వస్తున్న వార్తలన్నీ కూడా మరి దాని మీద మీరు ఏం స్పందిస్తారు? ముఖ్యంగా తల్లి కొంచెం మెంటల్గా డిస్టర్బ్ ఉందని చెప్పేసి, ఆ తర్వాత మీకు సంబంధించి ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని బేస్ చేసుకొని మధ్యాహ్నం నిన్న పాపని ఆ విధంగా వేరే పక్క బిల్డింగ్ మీద పడేయడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది, దాన్ని ఏమంటారు? పక్క బిల్డింగ్ అయితే అదైతే కరెక్ట్ అని చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు వాళ్ళ నాన్న 7 ఏళ్ల పాప పోయిందన్న బాధ అసలు ఆ ఇంటర్వ్యూలో ఎక్కడని చెప్పాడు? మొత్తం మీద 7 సంవత్సరాల పాప అండి, నా చేతుల మీద పెంచుకున్నటువంటి పాప చచ్చిపోయింది అన్న బాధ నాకు రావటమే లేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కానీ పేపర్ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు వెళ్ళి ఎంకరేజ్ చేసుకుంటే కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. ఏం బయటకు వచ్చినాయంటే వీళ్ళ భార్య భర్తలు ఎప్పుడు గొడవలు అవుతుంటే ఉండేవి. ఆ రోజు ఆదివారం ఇంకా పెద్ద గొడవ అయింది. సోమవారం రోజు వచ్చే సమయానికి ఆ రాత్రి జరిగిన ఆ పెద్ద గొడవకి సోమవారం అసలు ఉద్యోగాలకి పోలేదు, పిల్లలు స్కూల్కి పోలేదు. ఆ గొడవ మరీ తీవ్రమయ్యి వాళ్ళ పాపను చంపుకునే స్టేజ్కి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ అమ్మకి ఎప్పటి నుంచో మెంటల్ కండిషన్ బాగాలేదు, ట్రీట్మెంట్ కూడా చేపిస్తున్నారని చెప్పేసి ఈయన చెప్తున్నారు. ఒక పాప చనిపోతే ఇంకో పాప వస్తుంది అన్నట్లుగా ఈమె చెప్తున్నట్టుగా కూడా కొంతమంది చుట్టూ వాక్యాలందరూ చెప్తున్నారు. ఇవన్నీ కూడా క్లియర్ ఎవిడెన్స్తో సహా ఈ పేపర్ మీడియా వాళ్ళు కొంతమంది బయట పెట్టారు. వాళ్ళు ఏమి విచారణ చేయకుండా ఏం పెట్టరు, సరే అదంతా పక్కన పెడతాం. కానీ ఈయన మాట వర్షన్ ఎలా అనిపించింది మీ అందరికీ? నా భార్యను కవర్ చేసుకోవాలి, అంతేగాని 7 ఏళ్ల పాప పోయింది అన్న బాధ లేదు. అసలు ఏం చెప్తున్నాడు? అప్పుడప్పుడు మెంటల్ వచ్చి పోతుండేది అంతే. అది ఆల్రెడీ న్యూస్ వచ్చేసింది, అక్కడ చుట్టుపక్కల అందరూ చెప్పారు. అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది అంటే దానికి అర్థం ఏంటంటే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క ప్రాణం తీసుకుంటూ పోతుంటుందా? సరే, తర్వాత ఏమంటున్నారు? గొడవలు అవన్నీ కరెక్టే, ఆ పక్క బిల్డింగ్లో కరెక్టే, పైన కూర్చోబెట్టి అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, నా సొంత కొడుకైనా సరే, నా భార్య అయినా సరే తప్పు చేస్తే, ఎవరన్నా చంపితే నేనే వెళ్ళి చట్టానికి అప్పగిస్తా. నా కొడుకైనా పర్లేదు, నా భార్య అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. కానీ వీళ్ళ భార్య వాళ్ళ పాపను తోసేసింది అని క్లియర్ ఎవిడెన్స్ అన్ని కనిపిస్తూ ఉంటే, లేదండి నా భార్య ఏం చేయలేదు, గొడవలు ఏం కాలేదు, అప్పుడు ఇదే పనిలో ఉన్నాడు. ఇదే పని నాకు కనిపిస్తుంది ఈయన చెప్పిన ఇంటర్వ్యూ పరంగా చూస్తుంటే. కానీ దీని అంతటికి మూలం ఎక్కడుంది? ఆ భావజాలం, ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేవుడు కనిపిస్తాడు, దేవుడు కనిపిస్తేనే ఈ పాప అక్కడికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇవన్నీ కూడా తరచుగా జరిగేటువంటి ఇవన్నీ కూడా ఈ మూలము ఆ గ్రంథము, ఆ గ్రంథం పట్టుకుని ఆ గ్రంథాన్ని ఫాలో అయ్యి ఆ పిచ్చి మైకము ముదిరిపోయి చేసే పనులు ఇవన్నీ కూడా. ప్రాణాలు పోతున్నాయండి, పిల్లల ప్రాణాలు, ఈ పిచ్చి ముదిరిపోయిన వాళ్ళు. కాబట్టి మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా
చాలా మంది అక్కడ క్రౌడ్ వచ్చారు కదా, సో వాళ్ళల్లో ఎవరైనా ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళందరూ ఏమంటున్నారంటే వాళ్ళ అమ్మ గయ్యాలది, వాళ్ళ అమ్మ మానసిక పరిస్థితి బాగాలేదు, సో వాళ్ళ భార్య భర్తల గొడవల మధ్య వాళ్ళ పిల్లల్ని చంపేశారు, లేకపోతే మాకన్నా ఇస్తే మేము సాక్కుంటాం కదా, పిల్లలను సాకేంత స్తోమత కూడా వాళ్ళకి లేదు అని చెప్తే కొన్ని అక్కడ వస్తున్నాయి. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే ఈ క్రైస్తవ మతము, ఈ మత పిచ్చి చూడండి, సొంత బిడ్డనే చంపుకునే విధంగా తయారు చేసింది అని ఈమె చెప్పే మాటలు. అంటే ఈ పాప చనిపోతే ఇంకొక పాప పుడుతుంది, ఈ పాపను దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని వెనక మతం ఎందుకు ఉండకూడదు, ఈ మత పిచ్చి పీక్స్ లో పిచ్చి ఎందుకు అయ్యి ఉండకూడదు. కాబట్టి క్రైస్తవ మతం ఏంది, ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఏంటి, ఈ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన తర్వాత ఆ మనిషి అన్నవాడు ఏమేమి కోల్పోతాడు, ఈ మత పిచ్చి బాగా ముదిరిపోయిన వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎట్లుంటుంది, పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, బైబిల్ అంటే ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా అందరికీ మరింత ఈజీగా అర్థమయ్యే రీతిలో క్రిస్టియానిటీ ఎఫెక్ట్, క్రైస్తవం యొక్క ప్రభావం అని చెప్పేసి మనం ఒక కొత్త బుక్లెట్ మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో మీకు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సంఘటన పక్కన పెట్టేసి ఈ పుస్తకాలు తీసుకొని మీరందరూ కూడా చదివితే, ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ నా బుక్లెట్ మొత్తం చదివితే ఈ క్రైస్తవము ఎంత ప్రమాదకరమైనటువంటి మతం అనేది మీ అందరికీ అర్థమైపోతుంది, మీ అందరికి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇవి తెప్పించుకొని ఒకసారి చదవండి, ఈ మూలం ఎక్కడుందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ సంఘటన మీద ఇంకా అన్ని మీడియా ఛానల్స్ వెళ్ళలేదు, 2-3 యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే వెళ్ళాయి. ఇంకో ఏదో కొన్ని టీవీ ఛానల్స్ అయితే వెళ్ళినట్టున్నాయి. ఇవన్నీ కూడా టీవీలో కనిపించి కింద స్క్రోలింగ్ ఒకరోజు రావడం వెళ్ళిపోవడం. అంటే ఈ పిచ్చి అనేది ఎందుకంటే ఇప్పుడు ఎందుకు పడిందో తెలుసా, మతిస్థిమితం లేని వాళ్ళు, పిచ్చి వాళ్ళు హత్య చేస్తే శిక్ష ఉండదు కదా, సో ఆ కోణంలో ఏమైనా అన్నాడేమో, వాళ్ళ భార్యని విడిపించుకుందామని అంతే. కూతుర్ని చంపినందుకు తగిన శిక్ష పడాలి వాళ్ళ భార్యకు అన్న మాట ఆయన నోటి వెంట రావట్లేదు. ఇప్పుడు అప్పుడప్పుడు మెంటల్గా పనిచేస్తుందండి, అప్పుడప్పుడు పిచ్చిగా ఉంటుందని చెప్తే కోర్టు బదిలేస్తుందని అదే అనిపిస్తుంది నాకు ఈయన మాట్లాడే మాటలు బట్టి. సరే, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన బుక్లెట్స్ తెప్పించుకొని చదివే మీకు అర్థమైపోతుంది. సో ఈ సంఘటన ఇంకా ఎక్కువ మందికి తెలియాలి, చాలా మందికి ఈ సంఘటన గురించి తెలియట్లేదు. ఇది ఎక్కడో న్యూస్లో చిన్న కటింగ్ వచ్చింది, టీవీలో ఎక్కడో కింద స్క్రోలింగ్ వెళ్తుంది. ఇది ఎక్కువ మందికి తెలిసే విధంగా మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఈ వీడియోను మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.